వేములవాడలో సొంత ఇల్లు జాగా లేని పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో వారి సొంతింటి కల నెరవేరుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఎస్ఆర్ఆర్ గార్డెన్స్లో వేములవాడ పట్టణంలోని సొంత ఇల్లు అడుగు జాగా లేని అర్హులైన 144 మందికి ప్రభుత్వ విప్ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో 144 మంది అర్హులకు బస్సు డిపో పక్కన ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలంలో ఇండ్ల పట్టాలు ఇస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి నిరుపయోగంగా మారిన ఇండ్లను ఈరోజు పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నామని, ఆనాడు ఈ ఇండ్లను పేదలకు ఇవ్వండి అని డిమాండ్ చేశామని, ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లను ఇస్తున్నామని అన్నారు. బస్సు డిపో పక్కన ఉన్న నిర్మాణానికి 7,63,00,000 మంజూరు అయ్యి అందులో 2 కోట్లు ఖర్చు పెట్టగా మిగిలిన 5,63,00,000ను 144 మందికి పంచుతూ నిర్మాణాలు పూర్తి చేస్తామని, గత ప్రభుత్వం గత 10 ఏళ్లుగా పేదలకు ఇల్లు లేదని, కానీ ఈరోజు తాము ఇచ్చే ఇళ్లతో పేదల కళలో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయని అన్నారు. పేద ప్రజల కళ ఈ రోజుతో నెరవేరుతుందని, ఇండ్లు పొందిన ప్రజలు అభిమానంతో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకున్నారని అన్నారు. వేములవాడ సమగ్ర అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని, రాబోయే ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రూండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇవాళ అన్న గారు అక్కడనే మీ అందరి కూర్చున్నా 24 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం మైక్ వండుతుంది. ఎందుకంటే 24 ఏళ్ళ వరకు కొద్దిగానే ఉన్నా ఫస్ట్ టైం మైక్ వండుతుంది. ఎందుకు అంటే అన్న రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టినప్పుడు నాకు అలా మాట్లాడే అవకాశం ఇచ్చింది. కానీ అప్పుడు భయమైంది. అప్పుడు ఏమన్నానంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్లో ఉన్నాం, ఒక్కరు కూడా పాపం ఆడబిడ్డలందరూ కూడా చెప్పులు అడిగేదాకా వాళ్ళ దాదాపు మనిషికి ఒక 2-3 వేలైనా వాళ్ళ అప్లికేషన్ రోజు తిరిగి 10 ఏళ్ళు తిరిగి అలసిపోయి ఆనాడు నేను స్పీచ్ ఒకటే ఆ స్పీచ్ ఇప్పటికీ తర్వాత ఉండదాకా. ఎందుకు అంటే ఆనాడు నేను నైట్ అంతమంది 50,000 మందిలో మీకు రేషన్ కార్డులు వచ్చినాయా అని అడిగిన, ఇవ్వాలి రాలే అన్నాడు. డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా అన్న రాలే అన్నాడు. కానీ ఈ రోజు 10 ఏళ్ళ నుంచి నిజంగా ఆ రాజన్న ఎందుకు కాకుండా మరి ఎవరు కానీ సీనాన్న విజయం ఇవాళ వెంగళవాడ నియోజకవర్గానికి ఒక గర్జనకి అయిపోయింది. అదే రాజన్న గారు ఇక్కడ కూర్చొని నిజంగా శివుడే ఇక్కడ కూర్చొని ఈరోజు మీ అందరికీ పట్టాలిస్తుడు. నాకు నిజంగా ఆ రోజు భయమైంది. ఈరోజు గల్లీడే చెప్తున్నా, ఈ పార్టీలో చేసినందుకు మనం అసమాన్ని తిట్టిరు, కానీ ఈరోజు గల్లీడే చెప్తున్నా ఈ కొంతమందికి వచ్చినా కూడా నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సీనియర్ నచ్చిన విషయం ఒకటి చెప్తున్నా ఇప్పుడు మీ అందరి తరఫున. ఎందుకంటే ఎంతో మందికి నేను ఈ 24 ఏళ్ళ ఎంతో మందికి చేసినా కానీ నాకు ఎక్కడ తృప్తి జరగలేదు, ఫలితం లేదు. నేను పార్టీలో అంటే పార్టీ పదవుల గురించి ఎక్కడ కూడా ఆలోచించలే, కానీ సీనియర్ నచ్చదు ఈ విషయం. నేను చేయాల్సి తప్పదు. మీ అందరి తరఫున నిజంగా తెలియజేసుకుంటున్నా. ఇది అన్న కోపం ఇదంటే, ఎందుకంటే ఎప్పుడో కూడా కలిగాడు. కానీ ఈ 24 ఏళ్ళ ఎంతో మంది కారణం, కానీ ఒక్కరికి కూడా మంచి చేయలేకపోయినా ఇవాళ మా చేతుల నుంచి నిజంగా ఈ పట్టాలు రావడం అనేది నిజంగా ఎన్ని జన్మల పుణ్యమో అని చెప్పి నేను భావిస్తున్నా. తినన్నా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇందులో 12 బ్లాక్లలో ఒక బ్లాక్లో G+2 స్టాఫ్స్ అయినాయి. రెండో బ్లాక్లో G+2 స్టాఫ్స్ కంప్లీట్ అయినాయి. మూడో బ్లాక్లో లిఫ్ట్ లెవెల్ కంప్లీట్ అయింది, ఓన్లీ లిఫ్ట్ లెవెల్ వేసింది. నాలుగో బ్లాక్ G+2 స్టాఫ్స్ అయినాయి. ఐదోది కూడా G+2 అయింది. 6 గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. 7 లిఫ్ట్ లెవెల్ అయింది. 8 ఓన్లీ కాలమ్స్ అయినాయి. 9 గ్రౌండ్ ఫ్లోర్ ఆగిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ ఒక స్టాప్ అయింది. 10లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది. 11లో గ్రౌండ్ ఫ్లోర్ను కాలమ్స్ కంప్లీట్ అయింది, ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ ఉంది. 12వ బ్లాకేమో లిఫ్ట్ లెవెల్ బిల్డ్ కంప్లీట్ అయింది. అంటే ఈ ప్రకారంగా ఈ 5,00,00,000 ఏవైతుందో విడదీసి ఒక్కొక్క ప్లాట్ ఇప్పుడే జరుగుతున్న వాటికి సెక్రటరీ గారు చెప్పారు. అడుగు స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేసుకున్న వాళ్ళు మనకి అవకాశం ఇస్తున్నాం. ఇదేమో 5,00,000
మిగతా డబ్బు మీ అందరికీ పంచాయతీ జరుగుతుంది. అర్థమైనా 7,63,00,000 సంబంధించి 2 కోట్ల ఖర్చు అయిపోయింది. ఇంకా మిగతా 5,60,00,000 ఏం చేయాలి పంపిణీ చేశారంటే ఏ ఫ్లోర్కి ఎంత ఖర్చు అయిందో తీసివేసి మిగతా డబ్బుని పంచాయతీ ఏర్పడేస్తారు. ఒక్కొక్కరు రూపాయి ఎక్కువ అవచ్చు, రూపాయి తక్కువ అవచ్చు. అంటే దాన్ని బట్టి అది అర్థం కదా. దాని ప్రకారం మీరు నిర్మాణం చేసుకొని ముందుకు పోవాలి. ఆనాడు సిమెంట్ ధర 275 అనుకున్నాం. ఆ 20 వ్యత్యాసం ఉంటే పనులను కలుపుకునే ప్రయత్నం చేయాలి. ఆ రోజు 1000 రూపాయలు ఎక్కువ పనులన్నీ 2 రూపాయలు కలుపుకునే ప్రయత్నం చేయడానికి కోసం మనం ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటి మాటలు ఈరోజు శంకర్ రెడ్డి గారు పీడీ గారు చెప్పినటువంటి సందర్భం. అంటే నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రభుత్వం పేదల ప్రభుత్వం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం పేద ప్రజలు చెప్పే మీదే ప్రభుత్వం చెప్పే మాట చెప్తాం. 10 సంవత్సరాలుగా కన్ను క్యారెట్ కాదు ఎదురు చూస్తున్న పేదలకు ఆనాడు డబ్బులు పెట్టుకుని లేదు. ఆనాడు ఒక సవాల్ విషయం అప్పుడు పరిగారం ఇందిరమ్మ ఇల్లు నిరూపించండి, ఈ 3 గడుపుకుంటున్నాం. పట్టణం కానీ పల్లెటూరు కానీ అదే ఇందిరమ్మ డబ్బులు పెట్టుకుని ఊరు చూపిస్తాం, మీరు ఓటకు ఉంటారంటే ఆనాటి ప్రభుత్వం ముందుకు రాలేదు. కానీ ఈరోజు చూస్తున్నాము, ఈరోజు పేదల కోసం 35,000 ఇల్లు ఈరోజు 30 గ్రామాల్లో మరో 3,000 పైచీలు మన ప్రాంతంలో. ఈరోజు ఇతరులు మిత్రులు చెప్పినట్టుగా పొంగేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి అదనంగా ఇల్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని పేదల కోసం చేస్తుంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా పేదల కళ్ళల్లో ఆటల బాష్పాలు కనిపిస్తున్నాయి. పేదల సొంతింటి కళ నెరవేరుతున్నవేనా? అసలు మా ఊరికి అందలేదు, అసలు మా ఊరికి అందలేదు. మేము మా జీవితంలో